సాయిరూప్ గారు ఒకటే అంటే చెప్పండి సార్. ఎన్జిఓ 3 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఈ 3 years లో అంటే 24 లో స్టార్ట్ చేశారా 23? ఏంటి సార్ ఎన్జిఓనా? ఎన్జిఓ లేదు సార్, అంటే ఓకే రిజిస్టర్డ్ అంటున్నారా మీరు? Yeah. యాక్చువల్ గా రిజిస్టర్ 2023 జులై 20 అయింది సార్ మాకు. ఓకే 3 years అవుతుంది. అవుద్ది, ఎల్లుండికి అవుద్ది. అంటే ఫస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టారు, సెకండ్ ఇయర్ ఎన్జిఓ తరఫున ఎంత ఖర్చు పెట్టారు, థర్డ్ ఇయర్ ఎంత వరకు వచ్చింది? అదే చెప్పాను సార్, ఇప్పటిదాకా ఎటువంటి ప్రాంతాల్లో ఫండింగ్ అనేది ఇప్పటిదాకా మేము చేయలేదని చెప్పింది అదే. మేము క్రౌడ్ ఫండింగ్ చేయనప్పుడు, మేము అకౌంట్ డబ్బులు కొట్టించుకున్నప్పుడు ఆడిటింగ్ ఎలా జరుగుద్ది, రిపోర్ట్ ఎలా వచ్చింది, అసలు అకౌంట్ మేము యూజ్ చేయట్లేదు పక్కన పెట్టా ఉన్నప్పుడు రిపోర్ట్లు ఎలా ఇస్తాం? ఇయర్ ఇంటర్నల్ ఫండింగ్ తో జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ అనేది అంత ఈజీగా ఎవ్వరికి ఇవ్వరు అనేది అది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలన్నా కూడా ఒక ఆర్గనైజేషన్ కి ఒక పర్టికులర్ సార్ వాటి కోసమే మేము, ఎందుకంటే మీ ఆశయం గొప్పది అయిండొచ్చు, మీ ఆశయం గొప్పది, మీ ఆలోచన గొప్పది, 3 విభాగాలు పెట్టారు, సేవా జాగృతి కావచ్చు, ఏదైతే ఊరిమాట పాలకుల పార్టీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే అవన్నీ చేయాలంటే ఒక అడుగు వేయాలన్నారు కదా, ఆ అడుగు వేయాలంటే ఏదో కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా. సో ఏంటది పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నారు? అదంతా మా లీగల్ కౌన్సిల్ ని మేము అనౌన్స్ చేసాం. ఇందాక పోర్ట్ఫోలియోలో ఫస్ట్ పేరు లీగల్ కౌన్సిల్, మా లీగల్ కౌన్సిల్ చూసుకుంటుంది. అర్థం కావట్లేదు సార్, చాలా మందికి రకరకాలుగా ఉన్నాయి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు సార్. ఏం సార్ ఏంది? ఎవరికి రాజకీయ ప్రయోజనాలండి? అంటే మీరు మేము ఎవరికన్నా ఒక బి టీం అంటున్నారా మీరు? నాకు అర్థం కాలే. ఎవరు లేరు, అన్ని ఇందాక కూడా చెప్పాను, ఇది ఏ రాజకీయ పార్టీకి అన్ని ముందు వెనకాల పక్కన రైట్ పైన అన్ని చోట్ల మాకు మా హీరో గారే, మాకు ఆయన తప్పితే అసలు మాకు ఎవరు లేదండి. అనే అండి అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లెక్క చేయదు అని కాదు, నేను అదే అంటున్నాను సార్. సార్ అదే కదా సార్ అన్నాను. ఇప్పుడు మేము అదే కదా ఇదిలో ఉండి మేము ప్రోగ్రాంలు అయితే ఆపలేము. మన ముందు ఐడియా చెప్పాలి. రామారావు గారు మాకు నిజంగా కలిసే ప్రయత్నం ఇస్తే కలిసి ఆయన ఆపేయమంటే ఆపేస్తామనే కదా అంటున్నాను. ఆయన వద్దు నువ్వు ఆపద్రా అని కలిసి చెప్పాక నేను వెళ్తే కదా దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. నేను అంటుంది ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్కి ఆథెంటిసిటీ మీద నాకు డౌట్ ఉంది సార్. నేను ఎన్టీఆర్ గారిని అనుమానించట్లేదు ఇక్కడ. సార్ ఇప్పుడు నేను లేను సార్ నా ఆఫీస్లో, రా ఎన్టీఆర్ ఆఫీస్లో నేను లేను. నేను ఎక్కడో విదేశీ పర్యటనలో ఉన్నాను. ఈ రాయల్ ఎన్టీఆర్ మీద కొన్ని విచిత్రమైన కథనాలు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచో. మా ఆఫీస్ టీం సార్ వాళ్ళు ఏదో లెటర్ వదిలేసి ఇవన్నీ ఫేకు, ఇది మాకు సంబంధం లేదు అంటారు. అది అక్కడ నన్ను అడిగి చేస్తారని 100% చెప్పలేవు. నేను ఫోన్ టచ్ లో లేకపోతే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కూడా. నేను తొలిగి వచ్చేసరికి ఎక్కడ లెటర్ పడిపోయింది అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను దాన్ని రివర్ట్ చేయలేను. అది ఆఫీస్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ 2 విషయాలు సార్. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ గారు, పాయింట్ నెంబర్ 1. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ గారు ఆఫీస్, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆఫీస్ ఉండింది దానికి ఆఫీస్ లేని దానికి అర్థమే మారిపోతుంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇది మా ఏదో బలుపుగా పొగరుగా చెప్తుంది కాదు సార్. మాకు అర్థం కావట్లేదు సార్, అర్థం చేసుకోండి. మాకు ఎలాంటి ఇది లేదు. మాకు ఉన్నది సార్ 7 ఏళ్ళు ఆయన ఒక్కళ్ళ కోసం పని చేసుకుంటే వాళ్ళు ఆయనే లేరంటే ఇంకొకరైతే సతమతం అయిపోతారు సార్. మేము స్టిల్ ఇంకా దీనిలోంచి బయటకు వచ్చి వాళ్ళ మీటింగ్ జరిగేలాగా చేయగలిగాం. నిజంగా అలాంటి లెటర్ ఇంకొక సేవా సంఘం మీద కానీ ఇంకొక ఎన్జిఓ మీద కానీ ఒక సోకాల్ హీరో గారు పేరు ఫోటో వాడుకొని చేస్తున్న మంచి పనులు చేస్తున్న ఏ సంస్థకి ఇచ్చినా నాకు తెలిసి వాళ్ళు కనపడరు సార్. నాకు తెలిసి వాళ్ళు కనపడరు ఇంకా. సార్ గత 3 సంవత్సరాలుగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మీరు ఎందుకు లాంచ్ చేయలేకపోయినారు? జూనియర్ ఎన్టీఆర్ గారు